కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ఘర్షణ, అనవసరమైన భ్రాంతులు, మనసు తెలియని చికాకులు లాంటి వాటికి అవకాశం ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. రావాల్సిన లాభాలు సమయానికి రాకపోవడం, ముఖ్యమైన కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్న పనుల్లో అనుకోని ఆటంకాలు, ఏదైనా ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే తీసుకునే నిర్ణయాల విషయంలో కానీ ఆకస్మిక ఆటంకాలు, ఆలస్యాలు కొంత చికాకుని కలిగించే అవకాశం ఉన్న రీత్యా అది కేవలం మీకు కొంత తాత్కాలికమైన భావన చేస్తూ ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతుంది. ముఖ్యంగా వృత్తి, సంతానం, వారి అభివృద్ధి, వృత్తిలో మీ నిర్ణయాలు మొదలైన విషయాలలో కొన్ని కీలకమైన మార్పులు మీ మనసుని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్న దృష్ట్యా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేయాలి. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపార అభివృద్ధి పరంగా ముందుకు వెళ్ళడానికి మీరు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ఆ నేపథ్యంలో వ్యక్తులతో మీ యొక్క సహకారాన్ని మీరు కోరుకుంటారు. అలాగే విజయ అవకాశాల కొరకు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అంతేకాకుండా ముఖ్యంగా మీకు సహకరించే వ్యక్తులు దూర ప్రదేశాల్లో ఉండడం, వారి యొక్క సహకారం సమయానికి లభించే విషయంలో కొంత మీరు ఘర్షణగా ఫీల్ అవ్వడం, ఆన్లైన్ ట్రేడింగు, అలాగే మీరు ఏదైనా నెట్వర్కింగ్ పెంపొందించుకోవడం, కొత్త వ్యక్తుల యొక్క కలయిక, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారంతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటి కొరకు కొత్త వ్యక్తుల యొక్క సంప్రదింపులు కొంత ఇబ్బంది కూడా పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొత్త వ్యక్తుల యొక్క సహకారం, కొత్త వ్యక్తుల్ని నమ్మడం, నూతన పరిచయాలు, నూతన ప్రదేశాలు మొదలైన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అయితే ఒకటి కనబడుతోంది. కన్యా రాశి. అమ్మా, కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యా రాశి వాళ్ళకి రోగనిరోధక శక్తిని పెంపొందించుకుంటారు, శత్రువుల మీద విజయం సాధిస్తారు, పోటీలో నెగ్గడానికి అధిక శాతం కృషి చేస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా మీరు వ్యక్తిగతంగా చాలా చక్కగా మాట్లాడుతూ సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కమ్యూనికేషన్ ప్రాబ్లం లాంటిది కూడా కొన్నిసార్లు ఇబ్బంది పెట్టే అవకాశం ఒకటి కనబడుతుంది. అలాగే మీ యొక్క తోబుట్టువులతో కానీ ఆత్మీయులతో కానీ అభిప్రాయ భేదాలు రాకుండా, మాటల వల్ల విభేదాలు రాకుండా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. లాజికల్ థింకింగ్ని పెంపొందింపజేసుకోవాలి. ముఖ్యమైన పనులు ఆకస్మికంగా వాయిదా పడడం బట్టి, అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, మీ వ్యక్తిగత విషయాలు కావచ్చు, కొంత అవి పోస్ట్పోన్ అవ్వడం బట్టి కొంత ఘర్షణకి లోనయ్యే అవకాశం ఉంది. అలాంటివన్నీ కూడా తాత్కాలికమైన భావించి వాటిని అధిగమించే ప్రయత్నాలు చేయాలి.